ఐపీఎల్ రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్‌లో భాగంగా ఈ వీడియోలో మనం జీటీ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీటీ అయితే 5 ప్లేయర్స్‌ని రిలీజ్ చేసింది. అందులో ఇద్దరు ఇండియన్స్, ముగ్గురు ఫారినర్స్ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ విషయానికొచ్చేసైతే కెరెన్ రోజ్రియను, మైపాల్ లోమ్లోని రిలీజ్ చేసుకున్నారు. మైపాల్ లోమ్లో లాస్ట్ సీజన్ అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలే అనుకుంటా. తను చూడాలి మరి నెక్స్ట్ ఆక్షన్‌లో ఎవరు తీసుకుంటారనేది. ఇక మీకు ఫారినర్ ప్లేయర్స్ విషయానికొచ్చేసైతే ముగ్గురు రిలీజ్ చేసింది. కరీం జనత్, గెరాక్ కోదియా సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలరును, ఇంకా దర్శన్ షానగాన్ రిలీజ్ చేసుకున్నది. ఇక మీకు జీటీ దగ్గర పరిస్థితి అయితే ఇంకా 12.9 సీఆర్ ఉంది. వీళ్ళ టీమ్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయింది. మీకు ఒక మంచి ఫినిషర్ కావాలి. షెర్ఫన్ రుదర్‌ఫోర్డ్ వేరే ముంబైకి ట్రేడ్ అయిపోయిండు. సో, దాంతో మీకు ఇంకో ఫినిషర్ కావాలి. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఇంకా ఇంకో ఫినిషర్ కోసం ట్రై చేస్తారు. నంబర్ 4లో ఇంకో ఇంకో మంచి బ్యాటర్ కోసం ట్రై చేస్తారు. ఇంకా మీకు స్పిన్ బౌలింగ్ అయితే బాగుంది. మీకు రషీద్ ఖాన్ ఉన్నాడు. సాయి కిషోర్ కూడా ఉండు. ఇంకో ఫాస్ట్ బౌలర్ కోసం ట్రై చేస్తారు. ఆహ్, ఇక మీకు టీమ్ కూడా ఆల్మోస్ట్ సెట్ అయింది. సాయి సుదర్శన్ గిల్, జోష్ బట్లర్, ఆహ్, టాప్ టాప్ అయితే టాప్ ఆర్డర్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక మీకు ఫాస్ట్ బౌలర్స్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. రబాడా, మీకు ప్రసిద్ధి కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ వీళ్ళు గూడా ఉన్నారు. ఆహ్, ఇక ఒక మంచి ఆల్ రౌండర్ కోసం చూత్తరు. చూద్దాం మరి ఎవరెవరు తీసుకుంటారనేది. ఇక టెస్ట్ మ్యాచ్ అయితే భయం భయంగా ఉంది. లంచ్ టైమ్‌కి వీడియో ఇస్తున్నా. ఇండియా అయితే ఇంకా 114 రన్స్ కావాలి. ఆల్రెడీ 10 రన్స్‌కే 2 వికెట్లు పడ్డాయి. ఆహ్, శుభ్‌మన్ గిల్ అయితే బ్యాటింగ్‌కి రాడు. సో, చూడాలి మరి. అంత ఈజీ అయితే లేదు. ప్రస్తుతం క్రీజ్‌లో అయితే ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఆల్రెడీ మ్యాచ్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ కావచ్చు. ఆహ్, అంటే సెకండ్ సెషన్ స్టార్ట్ కావచ్చు. పోయి చూడాలి ఏం జరుగుతుందో. చూద్దాం మరి ఏం జరుగుతదో. ఆహ్, థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.